నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ శివారులోని రచ్చగుట్ట నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని, దానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సహకరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేల హరీష్ రెడ్డి ఆరోపించారు. గురువారం పార్టీ నాయకులతో కలిసి తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన కోర్టు స్టే ఉన్నప్పటికీ ప్రభుత్వ అండతో తవ్వకాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 20 కోట్ల రూపాయల విలువైన మట్టిని లారీల ద్వారా రోడ్డు విస్తరణ పనులకు తరలించారని తెలిపారు. మైనింగ్, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా సహజ వనరుల దోపిడీ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సర్పంచ్ అమ్ముల పెద్ద శ్రీనివాస్, ఉప సర్పంచ్ కర్వేద స్రవంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, పుట్ట శ్రీనివాస్ యాదవ్, మెరుగు రమేష్ గౌడ్, బండి మహేష్ గౌడ్, కోల మధుకర్ పటేల్, గోలి ప్రకాష్, గుడి రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. నియోజకవర్గం అంతర్గాం మండలంలో ఉన్నటువంటి పెద్దంపేట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇక్కడ మాజీ ఎంపీటీసీ గారు ఉన్నారు. వీరందరూ కూడా ఈ గ్రామంలో సహజ వనరులైనటువంటి ఇక్కడ గుట్ట ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ గుట్టని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మక్కాన్ సింగ్ గారి అండదండలతో ఎట్లా దోచుకపోతుర్రు అనేది వీళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్దామని చెప్పేసి నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మొత్తం చూస్తే ఈ గుట్ట విలువ దాదాపు ఒక 10 నుంచి 15 కోట్ల విలువైనటువంటి గుట్ట ఇది. ఇక్కడ నుంచి మట్టిని మరి గ్రామావసరాలకు కాకుండా పక్కన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ కోసం కాంట్రాక్టర్ ఎవడైతే ఉంటాడో వాడికి డబ్బులు తీసుకొని వానికి పంపించడము, తర్వాత మిగతా అవసరాలకు పంపించడం. ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లకు కానివ్వండి, ఇళ్ళకు కానివ్వండి, వీళ్ళ గోదావరి నుంచి వెళ్ళి ఒక రోడ్ వేసుకున్నారు ఈ గ్రామానికి, అప్రోచ్ రోడ్ కింద. ఆ రోడ్డు కానివ్వండి, ఈ గ్రామానికి ఎటువంటి రూపాయి మందం కూడా ఈ మట్టిని తరలించకుండా, ఎటువంటి అవసరాలకు ఇవ్వకుండా కేవలం రైల్వే కాంట్రాక్టర్కి దోచిపెట్టడానికి మాత్రం ఈ మట్టిని దవ్వకపోతున్నారు. ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే కన్సర్న్లో నడుస్తూ ఉంది. ఇటువంటి గుట్టలు ఇది ఒక్కటే గుట్ట కాదు, పక్కన లింగాపూర్లో ఒక గుట్ట గిట్నే దోసుకపోయారు. మొత్తం దాదాపు 95% ఆ గుట్టను మొత్తం లేపేసారు. కోట్ల విలువైనటువంటి సహజ వనరులు ఇవి. ఈ గ్రామ పంచాయతీ కూడా సర్పంచ్ గారు చెప్తున్నారు, ₹1 అంటే ₹1 కూడా ఇవాళ దాకా ఇవ్వలేదు. కనీసం నష్టపరిహారం కింద ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొంత నిధి ఇస్తానన్న కనీసం ఈ గ్రామాలు అభివృద్ధి అవుతాయి. ఇక్కడ రోడ్లకి ఇయ్యరు, గ్రామ పంచాయతీకి డబ్బులు ఇయ్యరు. ఆయనంత డబ్బులని మరి మైనింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఇస్తారన్నటువంటి నమ్మకం నాకు లేదు. కేవలం కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మరి మట్టిని తరలించుకోవడం తప్ప ఈ గ్రామానికి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సొమ్ము చెల్లిస్తలేరు. వాస్తవానికి దీని మీద సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కొందరు గ్రామస్తులందరూ కూడా కలిసి కోర్టుకి వెళ్తే కోర్టు కూడా స్టే ఇచ్చింది. డాక్యుమెంట్స్ ఉన్నాయి మా చేతిలో. ఎంఆర్ఓ గారు కూడా డాక్యుమెంట్స్ ఇస్తాము. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినాక కోర్టుని కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందనే ఇంకా ఈ వర్కులు కొనసాగితే ఇట్ట ఖచ్చితంగా పైకోర్టు, హైకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నాండి, ఇలా కోర్టు నోటీస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆపుతలేరు పని. వెనకాల ప్రొక్లైన్ ఉంది. ఇక్కడ చూడండి, కనీసం ఈ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కాదు, ఇంత దాదాపు ఇంకొక 10 మీటర్ల లోపల దాకా తవ్విండ్రు. దాదాపు ఒక 15 నుంచి 20 వేల టిప్పర్ల మట్టి తవ్వుడుకపోతున్నారు ఈ నుంచి. సో ఇది చాలా దారుణం. ఇది ప్రభుత్వానికి గండి కొట్టడం, ఇది ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం. ఇటువంటి సహజ వనరులను కాపాడాల్సింది పోయి దాచుకోవడానికి ఇవన్నీ ఇటువంటి దొంగ పనులు చేయడానికి ఎమ్మెల్యే గారికి మరి మనసు ఎట్లా వస్తుందో నాకైతే అర్థమవుతలేదు. ఖచ్చితంగా కోర్టు నోటీసుల ఆధారంగా మీరు ఈ పనిని ఎంత వీలైతే త్వరగా అంత తొందరగా ఇది పనిని ఆపేయాలి. లేకపోతే పైన ఉన్నటువంటి కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తాం. థ్యాంక్ యూ. స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు, చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు, పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు
గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండేయ కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.